హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడలిలో సువార్త సభల కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యానర్ను గుర్తు తెలియని వ్యక్తులు తీసివేశారని, వారిపైన చర్యలు తీసుకోవాలని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన హనుమాన్ జంక్షన్ పాస్టర్లు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జంక్షన్ క్రిస్టియన్ ఫెలోషిప్ పాస్టర్ అసోసియేషన్ పాస్టర్లు హనుమాన్ జంక్షన్ 4 రోడ్ల కూడలిలో సువార్త మీటింగ్ నిమిత్తం ఒక బ్యానర్ ఏర్పాటు చేయగా గత 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఆ బ్యానర్ను తీసివేయడం జరిగింది. ఈ విషయంపై పాస్టర్లు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుండి 4 రోడ్ల కూడలిలో సువార్త మీటింగ్లో ఏర్పాటు చేసినప్పుడు ప్రజలకు తెలియడం కోసం బ్యానర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ విషయమై ఇంతవరకు ఎవరు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, కానీ ఇటీవలే ఒక వ్యక్తి తమకు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేయడం కూడా జరిగిందని తెలిపారు. అంతటితో ఆగకుండా గత 2 రోజుల క్రితం 4 రోడ్ల కూడలిలో బ్యానర్ను గుర్తు తెలియని వ్యక్తులు తీసివేశారని అన్నారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులను గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవాలని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జనార్దనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలిపారు. క్రైస్తవులపై ఈ విధంగా గుర్తు తెలియని వ్యక్తులు చేయడం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ గంటా రత్నభూషణం, పాస్టర్ రెడ్డి రవి స్టాలిన్, పాస్టర్ శుభాకర్, బిషప్ రత్నబాబు, పాస్టర్ పేతురు, పాస్టర్ మురళి, పాస్టర్ జేమ్స్, పాస్టర్ జోజీ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జంక్షన్ క్రిస్టియన్ ఫెలోషిప్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, సువార్త కార్యక్రమాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా న్యూజివీడ్ రోడ్డు, విజయవాడ రోడ్ టర్నింగ్లో కరెంటు స్తంభం మీద క్రైస్తవ కార్యక్రమాల నిమిత్తం బ్యానర్లు ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ ఒక ఫ్రేమ్ తగిలించడం జరిగింది. దీని విషయమై గతంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మాకు ఫోన్ చేసి ఆ బ్యానర్ తీయాలని చెప్పి మా మీద ఒత్తిడి తెచ్చారు. అయితే ఆ సందర్భంలో మేము సహోదర ప్రేమ కలిగిన వారం కనుక అల్లరి ఆ గొడవలు ఎందుకనే ఉద్దేశంతో దాన్ని మేము పెద్దగా పట్టించుకోలేదు. కానీ మొన్న ఆదివారం అంటే 22వ తారీఖు 21వ తారీఖు ఆదివారం నాడు రాత్రి ఆ బ్యానర్ తొలగించడం జరిగింది. ప్రస్తుతం మేము హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి, ఎస్ఐ గారికి కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరలో ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని, తీసివేయబడినటువంటి బ్యానర్ స్థానంలో మళ్ళీ ఆ బ్యానర్ని తగిలించి క్రైస్తవ కార్యక్రమాలు జరగడానికి ప్రోత్సహించాలని పోలీసు వారిని, అలాగే పట్టణ ప్రజలను కూడా కోరుతున్నాం. మీ మీద బెదిరింపులు గురి చేసిన వాళ్ళు పేర్లు చెప్పడం కానీ, లేదంటే ఎవరికి సంబంధించిన వ్యక్తులు కానీ ఏమన్నా అన్నారా? గుర్తు తెలియని వ్యక్తులే చేశారు తప్ప పర్టికులర్గా ఆ వ్యక్తుల పేర్లు కానీ వివరాలు కానీ మాకు తెలియదు. అందరికీ కూడా నమస్కారం. చెప్పే మాట ఏంటంటే, అందరి నిమిత్తం, అందరి సేవా కార్యక్రమం ఒక బ్యానర్ మేము విజయవాడ రోడ్లో పెట్టడం జరిగింది. ఆ బ్యానర్ని కొంతమంది వ్యక్తులు ఎవరో తెలీదు తీసేశారు. సో ఈ విషయమై ఎస్ఐ గారి, సిఐ గారి దృష్టిని తీసుకొచ్చాం. కొంతమంది ఫోన్ కాల్స్ వల్ల మతపరమైనటువంటి గొడవలు పెట్టే వాళ్ళు కొంతమంది తయారవుతున్నారు. వాస్తవానికి వాళ్ళు ఎవరో మాకు తెలియదు, కానీ ఫోన్లో పెట్టేశారు. ప్రతి ఒక్క క్రైస్తవుల మీద ఈ విధంగా మాట్లాడటం చాలా కష్టం. ఎవరు కూడా ఇంట్లో కూడా చెప్పుకునేటువంటి వాళ్ళు సమాజంలోకి వచ్చి మాట్లాడటం అనేది చాలా దారుణం. సేవకులంటే ఎంతోమందికి సహాయం చేస్తూ, ఎంతోమంది పాడైతున్న వాళ్ళు, త్రాగుబోతున్న మార్చేటటువంటి వాళ్ళు, కానీ మీరు త్రాగండి అని చెప్పేవాళ్ళు కాదండి. ఈ విషయం గమనించండి. అలాగే క్రైస్తవులు అనేవాళ్ళు ఒకరిని హాని చేసేవాళ్ళు కాదు, ఒకరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. కానీ క్రైస్తవులు అయినటువంటి మాధ్యమాలకు ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. క్రైస్తవ దేశాల్లో ఉద్యోగాలు చేసుకోవచ్చు, వీళ్ళు క్రైస్తవ దేశాల్లోకి వెళ్ళి చదువుకోవచ్చు, క్రైస్తవ దేశాలకు వెళ్ళి వ్యాపారం చేయొచ్చు. ఆ దేశాల్లోకి వెళ్ళి చేసినప్పుడు అక్కడ ఉన్నప్పుడు క్రైస్తవులు లేవట్లేదు. అలాగే వాళ్ళు చర్చలు పెట్టుకుంటారు, అక్కడ చర్చలు పెట్టుకుంటారు, అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఒక భారతదేశంలో మాత్రం ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు చట్టం గురించి కూడా మీరు మనస్సాక్షిగా ఆలోచించుకోవాలని, అలాగే 4 రోడ్డు సెంటర్ తీసుకున్నటువంటి బ్యానర్, ఆ న్యూజివీడ్ రోడ్లు ఏదైతే ఉందో బ్యానర్ తీసుకునే వాళ్ళు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఏ ప్రదేశంలో బ్యానర్ తీయబడిందో మరి అదే ప్రదేశంలో బ్యానర్ కట్టాలని. 4 రోడ్డు సెంటర్లో గత హనుమాన్ జంక్షన్ పుట్టిన నుంచి రాజకీయ బ్యానర్లు కానీ, సినిమా బ్యానర్లు కానీ, లేకపోతే ఫంక్షన్ బ్యానర్లు కానీ చాలామంది పెట్టుకుంటారు. కనుక 4 రోడ్డు సెంటర్ కూడలది. ఈ విషయాన్ని కనుక గమనించి ఎవరు కూడా దయచేసి దీన్ని రాజకీయ విధానాల్లో చూడకుండా క్రైస్తవులుగా పెట్టినటువంటి బ్యానర్కి అనేక మంది పట్టణ మరలా బ్యానర్ చదవలసిందిగా వినియోగించుకుంటూ ఆ సేవకుల తరఫున, జేసీఎఫ్ కమిటీ తరఫున అందరికీ తెలియపరుస్తున్నాం.